కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రతిపాడులో నేడు ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా సిహెచ్సి వైద్య సిబ్బంది ర్యాలీ. హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మాట్లాడుతూ సికిల్ సెల్ పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేశారు. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే మనకు మామూలుగా మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు. అవి యూజువల్గా డిస్క్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ జెనెటిక్గా వస్తుంది అనమాట. అయితే ఈ షేప్లోకి వెళ్ళిపోతాయి, ఒకసారి కొడవలి షేప్లోకి అయిపోతాయి. ఇలాగా కొడవలి షేప్లోకి ఈ డిస్క్ షేప్ కాస్త ఈ కొడవలి షేప్లోకి వెళ్ళిపోతాయి. ఈ కొడవలి షేప్లో వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే మన లోపల బ్లడ్ వెజల్స్లోకి రక్తం ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, అన్ని ఆర్గన్స్కి ఫ్రీగా వెళ్తుంది. ఇలా అయిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఎక్కడికక్కడ మామూలుగా 120 రోజులకి మన రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ ఇలా అయిపోవటం వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయి తొందరగానే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రేక్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, మనకి శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్కి సరైనటువంటి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏమవుతుంది, ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. హీమోగ్లోబిన్లో ఉండేటువంటి చైన్స్లో ఇది జెనెటిక్గా ఉండేటువంటి డిఫార్మిటీ అనమాట, జెనెటిక్గా వచ్చేటువంటి డిసీజ్. సో దీనికి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అని అంటే, మనకి చిన్నపిల్లల్లో పుట్టినప్పుడే వస్తుంది. అలాగా తల్లికి తండ్రికి ఉంటేనే బిడ్డకు వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ కానీ బిడ్డకి మనం ఆల్రెడీ సికిల్ సెల్ ఎనీమియా ఉందని ఒకవేళ డయాగ్నోసిస్ చేసామనుకోండి, మనం ఫ్యూచర్లో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చైల్డ్కి ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, నేను చెప్తాను. ఆ సిమ్టమ్స్తో పాటు మళ్ళీ ఇంకొకరికి పెళ్లి చేయకూడదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. సో మనం అలాగా అరికొట్టొచ్చు అనమాట. ఒకవేళ ఎవరికైనా సికిల్ సెల్ ఎనీమియా ఉందనుకోండి, ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ఏంటి ఉంటాయి సిమ్టమ్స్ అని అంటే, రక్తం ఈ సికిల్ షేప్లో కొడవల షేప్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీగా ఆర్గన్స్కి వెళ్ళనప్పుడు ఏమేమవుతాయి, కంటికి సరైనటువంటి ఆక్సిజన్ సప్లై వెళ్ళదు, కిడ్నీస్కి సరిగ్గా వెళ్ళదు, రక్తం తొందరగా ఇరిగిపోతుంది. అలాగే బ్రెయిన్కి వెళ్ళేటువంటి వెజల్స్లోకి ఒకవేళ బ్లాక్ అయిందనుకోండి, స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ డిసీజెస్ వస్తాయి. అలాగే మన బాడీలో ఉండేటువంటి స్ప్లీన్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా అదే సప్లై చూస్తుంది స్ప్లీన్, అది కూడా ఫంక్షన్ చేయటం మానేస్తుంది. తర్వాత బోన్స్కి పెద్ద పెద్ద బోన్స్ అన్నీ కూడా మరి అక్కడే కదా మనకి బ్లడ్ స్టార్ట్ అవుతుంది. అయితే పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదో, బ్లడ్ సరిగ్గా వెళ్ళదో ఆ ఏరియాస్కి పిల్లలు దేంతో కంప్లైంట్ చేస్తారంటే, రక్తం ఒకటి, ఎనీమియా బ్లడ్ తగ్గిపోతుంది కాబట్టి ఒకటి దానికి ట్రీట్మెంట్. మరి అది పెద్ద ట్రీట్మెంట్ కాబట్టి ఇది నివారణలోనే మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తర్వాత హైడ్రాక్సీ యూరియా అని, ఫోలిక్ యాసిడ్ అని ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంచటం వరకే. అందుకు జాగ్రత్తగా మరి ఈవేళ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం. తర్వాత ఈ డిసీజ్ కోసం అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మనం కాంప్లికేషన్స్ రాకుండా, అలాగే నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా మనం అరికట్టచ్చు. సో అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, మరి ఇలాంటి ఎవరైనా నోటీస్ చేసినట్టయితే వెంటనే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత సికిల్ సెల్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కళ్ళు పరీక్ష చేయించుకోవాలి. రెటినోపతి ఉంటుంది, ఒకసారి కళ్ళు సైట్ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత వాళ్ళకి బ్రెయిన్కి సరైనటువంటి బ్లడ్ ఫ్లో వెళ్తుందో లేదో అనేటువంటి డాప్లర్ ఉంటుంది, అందుకు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఎవరైనా పిల్లలు ఒళ్ళు నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి, లేకపోతే ఆయుసం వస్తుంది, సరిగ్గా గ్రోత్ లేదు, పిల్లలు సరిగ్గా తినట్లేదు, నీరసంగా ఉన్నారు, ఇట్లాంటి ఎవరైనా కంప్లైంట్ చేసినా, రక్తహీనత ఎవరికి ఉన్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి, హాస్పిటల్కి వచ్చి చిన్న రక్త పరీక్ష. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, అన్ని నొప్పులతో వస్తారు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, తర్వాత నీరసంగా ఉంటారు. తర్వాత బ్లడ్ సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు పరుగులు పెట్టినప్పుడు, ఆడుకున్నప్పుడు ఆయాసం వస్తుంది. ఎందుకు, లంగ్స్ ఊపిరితిత్తులకి సరైనటువంటి ఆక్సిజన్ సప్లై వెళ్ళదు కాబట్టి. సో మనం ఇవన్నీ ముందే గమనించుకున్నట్టయితే ఒకవేళ 30% అబవ్ మన బాడీలో సికిల్ షేప్ వెళ్తేనే మనకు ప్రమాదం. లేదు అంటే వాళ్ళు మామూలు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. మరి అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సంవత్సరానికి ఒకసారి ప్రతి చోట ఎన్జిఓలు కానీ గవర్నమెంట్ కానీ ప్రోగ్రాం పెట్టింది. ఎవరైతే ఇలాగా ఎనీమిక్ అంటే రక్తహీనతగా ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా పెరిఫెరల్ స్మియర్ చేసి దాంట్లో ఇలాంటి కొడవల షేప్లో ఏమైనా అయిపోయినాయా, సికిల్ సెల్ డిసీజ్ ఎవరికైనా ఉందా,
దాన్ని గమనించుకుని వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ పిల్లల్లో వచ్చేటువంటి ఈ ప్రమాదాల నుంచి మనం వాళ్ళని అరికట్టవచ్చు. అలాగే మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఏంటి అని అంటే సరైనటువంటి మందులు లేవు, నివారణకు మందులు లేవు, కాంప్లికేషన్స్కి మందులు ఉన్నాయి, ప్రమాదంలోకి వెళ్ళకపోవటానికి మందులు ఉన్నాయి. సో ఏం చేయాలి? ఈ పిల్లలకి ఎక్కువగా వాటర్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఏమైనా ఆడుకుంటున్నా లేకపోతే ఏం పని చేస్తున్నా వాళ్ళకి మంచిగా హైడ్రేషన్ ఇంపార్టెంట్. తర్వాత దీనికి ఇంకా ఒకవేళ కానీ పదే ఈ సమస్యలు వస్తున్నాయి అనుకోండి, ఒళ్ళు నొప్పులు, ఆయాసం వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి,